రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా అంటూ నాడు హైకోర్టు ఆక్షేపించిన గౌతమ్ సవాంగ్ పద్ధతి మార్చుకోలేదు. వైసీపీ సేవలో తరించి ఆ పార్టీ నాయకుల అరాచకాలు, అక్రమాలు, దాష్టికాలు, దౌర్జన్యాలకు అండదండలు అందించారు. ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటించిన సమయంలో ఆయన కాన్వాయ్పై కొందరు రాళ్ళు, చెప్పులు విసరగా ఆ ఘటనపై సవాంగ్ స్పందిస్తూ నిరసన తెలపటం భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ ఆ దుశ్చర్యలను ప్రోత్సహించేలా మాట్లాడారు. పోలీసుల అండ చూసుకుని వైసీపీ అల్లరి మొక్కలు మరింత పెట్టరేగిపోయారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ నాయకుల దాడుల బారిన పడిన బాధితులను పరామర్శించడం కోసం చంద్రబాబు వెళ్లేందుకు నాడు ప్రయత్నించగా సవాంగ్ పోలీసులు చంద్రబాబు ఇంటి గేటు తాళ్లు కట్టేసి ఆయన్ని బయటికి రాకుండా అడ్డుకున్నారు. ప్రజా చైతన్యయాత్రలో పాల్గొనేందుకు విశాఖ వెళ్తున్న చంద్రబాబును విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. సిఆర్పిసి 151 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఈ అంశంపై సవాంగ్ తీరును హైకోర్టు తీవ్రంగా మందలించింది. సవాంగాన్ని కోర్టుకు పిలిపించి సిఆర్పిసి 151 సెక్షన్ను సవాంగ్ చేత చదివించింది. సవాంగ్ హయాంలో పోలీసుల ఆగం ఏ స్థాయిలో పెట్టరేకపోయిందో చెప్పేందుకు ఈ ఘటన ఒక నిదర్శనం.